దేశంలోనే అందరూ క్యాస్ట్ సర్వేలు సెన్సస్ ని లేకపోతే ఇంకోటి పెడితే దేశంలో మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ లేదు దిశ. స్కిల్ అంతా కూడా చేస్తాం. అక్కడి నుంచి ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన దిశ ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. ఈ డెఫినేషన్ కూడా మనం చూస్తే నేను మాట్లాడుతూ ఉంటే ఐఏఎస్బి ప్రొఫెసర్ ఒక పేరు ఇస్తే నిన్ను కూడా మాట్లాడా. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు టైం ఉన్నప్పుడే నేను పని చేస్తా, మీకు అవసరం కూడా పని చేయించుకుంటాను. ఈ రెండు మేనేజర్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు డ్రైవర్స్ 1 hour 2 hours పనిచేసే పరిస్థితికి వచ్చారు దిశ. నువ్వు ఫోన్ చేస్తే నేను మొన్న చూశాను ఈ వరదల్లో ఒక తిరుగుతా ఉంటే ఒక అతను అడిగి ఏం పని చేస్తావు అని అడిగా. నేను బార్బర్ ఉద్యోగం చేస్తాను సార్ అన్నాడు. ఎక్కడ నీ షాప్ అన్నా. నాకు షాపులు ఇస్తాను అంటే ఎట్లా చేస్తామని అడిగా. అర్బన్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, నేను చూసుకుంటాను ఆర్డర్స్ అన్ని, నాకు టైం ఉండేటప్పుడు నాకు నచ్చితే నేను మీ పని చేస్తున్నాను, నెలకు నాకు ఒక 30,000 వస్తుంది, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ అన్నాడు. అంటే దట్ టైప్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ కమింగ్ నౌ. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని కొంతమంది పని చేస్తుంది. నిన్న కూడా ఒక అమ్మాయి కనపడిస్తుంది. నేను అడిగితే డోన్ నుంచి అనుకుంటాను లేకపోతే నంద్యాల ఏరియాలో ఆ అమ్మాయి చెప్తాను, ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాను, అబ్బాయిని సరిగా చూసుకుంటున్నా, ఒక 60,000 రూపాయలు నెలకు వస్తూ ఉంది. అంటే ఒక మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక 60,000 రూపాయలు సంపాదిస్తూ ఉంది ఆ అమ్మాయి. నిన్న ఒక అతను వచ్చాడు మా తమ్ముడి డెత్లో పోయినప్పుడు, వాళ్ళ బంధువు ఒక అబ్బాయి. ఏం పని చేస్తావంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే 60 లక్షల రూపాయలు సంవత్సరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. యువర్ రైట్. అది ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిఫరెంట్. నీకు కొంతమందికి జైల్లో ఉన్న ఆలోచన డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. నేను ఒక పాజిటివ్గా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయాలనుకుంటున్నా, రాష్ట్రాన్ని తీసుకుపోవాలనుకుంటున్నా. ఆ దుర్మార్గులను మర్చిపోయి దూరంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరం కూడా ఆలోచించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలో చేద్దాం. ఇంకో పక్కన దేశ ఈరోజు మీరు చూస్తే నేను ఒక కంపెనీని పిలిపించి మాట్లాడాను, ఒక 10 మందిని. నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను దీనిపైన. వాళ్ళందరూ కలిసి ఈరోజు దేశంలో ఒక 10 లక్షల వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేశారు. మామూలుగా ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అక్కడనే ఐటీ కంపెనీలు అక్కడ కూడా కొన్ని ఇక్కడనే ఎక్కువ వచ్చాయి. దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళని పిలిపించి నేను మాట్లాడిన తర్వాత Tier 2 సిటీస్కి రమ్మని వస్తామని ఒప్పుకున్నారు. Tier 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ కొడుతుంది ఒక్కోసారి. ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే అక్కడ చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు. వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వీళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే
దానికి కూడా నేను ఒప్పుకున్నా. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది. రెండోది బ్లూ కాలర్, మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష ఎంఎస్ఎంఈ పెట్టాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటి, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. దీనికి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అది ఒక్కసారి ఇక్కడ లోకల్గా కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ది లిమిట్. ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయచ్చు. అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే అధ్యక్ష, నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దేశ స్కిల్లింగ్ మీద, ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైమ్ మానిటరింగ్, వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధగంట, గంట ఎక్కువ నిద్రపోతాను. దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఇది తెలివైన అందరూ చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఓసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్లో మీరు చూస్తే అధ్యక్ష, చాలాసార్లు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఎట్లా చేస్తా ఉంటే అధ్యక్ష, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000, 1,00,000 రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలని అడుగుతున్నాను నేను. అదే ఒక డివైస్, ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది. ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచనలు ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని
నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ